ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తను ఫోన్ రిసీవ్ చేయట్లేదు నాన్న. మళ్ళీ ట్రై చేయమ్మా. నాన్న, తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను తర్వాత చేస్తాను. మీరు అరుణాచలం అంకుల్ని పిలిపించి మాట్లాడండి. ఏమైంది సంధ్యకి? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? తాత, భోజనం ముందు వేసుకునే టాబ్లెట్ వేసుకోండి. తాతయ్య, ఒక్క 10 నిమిషాలు వంట చేసేస్తాను. అమ్మ శ్రావణి, ఒక్క నిమిషం చూడమ్మా. నేను చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దు. గుడి బాధ్యతలు నీకు అకస్మాత్తుగా రాలేదు. అలా అని నువ్వు సంపాదించింది కాదు. తరతరాలుగా మీ వంశస్థులు ఆ గుడిని నడిపిస్తున్నారు కాబట్టి గుడి బాధ్యతలు నీకొచ్చాయి. ఈ గుడి బాధ్యతలు వేరే వాళ్ళకు అప్పగించటం ఆ దేవుడికి కూడా నచ్చదేమో శ్రావణి. కానీ గుడి బాధ్యతలు ఇంద్రానికి అప్పగిస్తేనే నీ సమస్యలు తీరిపోతాయి అని నాకు అనిపించటం లేదమ్మా. నేను వేరే వాళ్ళకి గుడి బాధ్యతలు అప్పగించట్లేదు కదా తాతయ్య, మా అత్తయ్యకే కదా అప్పగిస్తున్నాను. ఆ బాధ్యతలు తీసుకొని గుడి నడిపించే శక్తి ఆవిడకుందని ఆ బాధ్యతలన్నీ ఆవిడకే అప్పగిస్తున్నాను. చూడమ్మా, నీకు అన్నయ్యో తమ్ముడో ఉండుంటే గుడి అధికారం వాళ్ళకి వెళ్ళిపోయేది. మీ నాన్నకి వారసులు లేనందుకే అధికారం నీకొచ్చింది. అయితే ఇంద్రానికి గుడి బాధ్యతలు అప్పగించాలని నువ్వు అనుకుంటే నువ్వొక్కసారి ఆలోచించాలి అని నా అభిప్రాయం. ఆగండి, ఆగండి. ఎవరు లోపలికి అడుగు పెట్టొద్దు. బావా, మాట్లాడకండి. ఏమైంది బావా? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? లేకపోతే ఏంటి అక్షయ్, అత్తయ్య గారు గండం నుంచి గట్టెక్కి ఇంటికొచ్చారు కదా, దిష్టి తీశాక లోపలికి అడుగు పెట్టాలి కదా, అందుకే అలా అన్నాను. నిజమే బావా. అమ్మ సంధ్య, ఇంకా ఏంటి చూస్తున్నావు? లోపలికొచ్చి ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తే అత్తయ్య గారు అడుగు పెడతారు. ఇప్పుడు లోపలికి వెళ్ళండి అత్తయ్య. మీ ఇద్దరు తీసుకెళ్ళండి. పదండి. ఈ ఎర్ర నెల్లు తీసుకెళ్లి బయట పడేసండి. ఏం చేస్తాం, తప్పదు మరి.
తాతయ్య, నేను ఆ గుడిని నడిపించేంత సముద్రాలని కూడా కాదు. నాకు ఆ శక్తి కూడా లేదు. ఈ మాట నేను చెప్పట్లేదు తాతయ్య. నిన్న హాస్పిటల్లో ఇంద్రాణి అత్తయ్యని చూడ్డానికి వెళ్ళినప్పుడు మా శ్రీవారు చెప్పిన మాటలు. తాతయ్య, నాకు ఈ ఆస్తి అంతస్తుల మీద ఇష్టం లేదు. మీరన్నట్టు గుడి బాధ్యతలు నా చేతికి వచ్చినప్పటి నుంచే నాకు ఈ సమస్యలు ఎక్కువైపోయాయి. గుడి బాధ్యతలు నీకు రావటం ఇంద్రానికి ఇష్టం లేదు కాబట్టే నీకు ఈ సమస్యలన్నీ వచ్చాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇంద్రానికి బాధ్యతలు అప్పగించే ముందే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా. లేదు తాతయ్య, నాకు ఈ అధికారం వద్దు, ఏమీ వద్దు. శ్రీవారికి జరిగిన దాంట్లో నా తప్పేం లేదని తెలిసి ఆయన నన్ను అర్థం చేసుకుని మేము సంతోషంగా ఉంటే నాకంతే చాలు. గుడి బాధ్యతలు నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని పనులు చేయడం నాకు ఇష్టం లేదు తాతయ్య. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. శ్రావణి, మళ్ళీ ఆ గుడి బాధ్యతల గురించే మాట్లాడుకుంటున్నారా? తాతయ్య చెప్తుంది బాగానే ఉంది, నువ్వే ఆలోచించు. గుడి బాధ్యతలు దక్కించుకోవాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఎవరికైనా దక్కిందా? అమ్మవారి గుడి బాధ్యతలు నడిపించే అర్హత నీకే ఉంది కాబట్టి అమ్మవారు ఆ బాధ్యత నీకొచ్చేలా చేసింది. మీకెందుకు నేను చెప్పేది అర్థం కావడం లేదు? గుడి అధికారం తీసుకొని నడిపించడం నాకు ఇష్టం లేదు. నాతో పాటు 7 అడుగులు వేసిన నా శ్రీవారి గుడి బాధ్యతలు తీసుకొని నడిపించే అర్హత నీకు లేదు అని చెప్పినప్పుడు ఇంకా నేను ముందుకు వెళ్ళడంలో అర్థం లేదు తాతయ్య. నీది చాలా మంచి మనసు శ్రావణి. ఇంద్రాణి నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు ఇంద్రాణి గురించే ఆలోచిస్తున్నావు. శ్రావణి, నాకొక సందేహం. ఇంత మంచి మనసున్న నీకు అంత చెడ్డ మనసున్న సంధ్య చెల్లెలిగా ఎలా పుట్టింది? అలా మాట్లాడకు వాణి. సంధ్య చాలా మంచిది. పరిస్థితుల ప్రభావం వల్ల సంధ్య అలా మారిపోయిందంతే. ఏదేమైనా నువ్వు నీ చెల్లెల్ని మాత్రం వదిలిపెట్టావు కదా? ఎలా వదిలేస్తాను వాణి? తను నా రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు. అత్తయ్య రోజు హాస్పిటల్లో పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ తప్ప ఇంకేం తినలేదు కదా. అందుకే మీకోసం మంచి వంటలు చేసి పెడతాను. అమ్మ సంధ్య, నువ్వంత పెద్ద రిస్క్ తీసుకోకమ్మా. ఇప్పుడే అత్తయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చింది. మళ్ళీ ఆవిడ్ని హాస్పిటల్కి పంపించొద్దమ్మా. చాలా ఆపండి అన్నయ్య, నేను వంటలు బాగా చేయగలను. ఈ ఇంట్లో అందరికీ తెలుసు తమరి టాలెంట్ ఏంటో. దయచేసి నువ్వు వంట మాత్రం చేయకు. నీకు దండం పెడతాను. లేదు, అత్తయ్య గారికి నేనే వండి పెడతాను. సంధ్య, అమ్మ కోలుకోవాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు. సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అయినా ఈ ఇంట్లో వంట వాళ్ళుండగా నువ్వెందుకు వంట చేయాలి? వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు అక్షయ్, అత్తయ్య కోసం నేనేదో ఒకటి చేసి పెడతాను. వద్దని చెప్తున్నాం కదా, మా మాట విను. సరే, మీ ఇష్టం. ఈ త్రివేణి ఎక్కడికి వెళ్ళింది? కనపడట్లేదే. మొత్తానికి గండం గడిచింది పిన్ని. మీకేదైనా అవుతుందేమోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పిన్ని, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఉన్నట్టుండి మేమంతా అనాథలం అయిపోతామేమో అనిపించింది. హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పిన తరువాతే మా మనసు కుదుట పడింది పిన్ని.
నీకేదన్నా అయితే మా అందరికీ దిక్కు